పిలిచే అవకాశం ఉందా ఈ లోపే? ఖచ్చితంగా రోహిత్, ఏదైనా జరగవచ్చు. అల్లు అర్జున్ అలాగే దర్శక నిర్మాతలు అందరూ కూడా వెళ్లి విజయవాడలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనకు ఏ రోజు వీలవుతుంది, ఎక్కడ వీలవుతుంది, 2 ప్లేస్లు 2-3 ఆప్షన్స్ డేట్స్ ఇచ్చి ఆయన్ని హాజరు కమ్మని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్. అదే సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అని తెలిసిన వెంటనే, అంటే నిజానికి విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒకరికొకరు ఎక్కడ పలకరించుకోవడం, ఫంక్షన్స్లో అసలు మాట కూడా కొన్ని గెస్ట్లుగా పిలవకపోయినా మాట కూడా తీయకపోవడం, అండ్ ఎలక్షన్స్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా విభేదాలు ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చించుకున్నారు, తెలిసిపోయింది. కానీ ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు నాగబాబు, చిరంజీవి కూడా భేషజాలను పక్కన పెట్టి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం ద్వారా పెద్దలుగా వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తీసుకున్న చొరవ గురించి ఏం మాట్లాడుకోవాలి, దాని గురించి ఏం చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా కుటుంబం అంతా సహాయపడుతుంది, మేమందరం ఒకటే అని చాటి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఇది అల్లు అర్జున్ ని అరెస్ట్ అనేది ఒక షాకింగ్ న్యూస్. కుటుంబానికే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ అందరూ కూడా విస్తుపోయారు. అలాంటి సందర్భంలో తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు ఆ ఇంటికి వచ్చి భరోసా చెప్పడం అనేది ఒక బాధ్యత, అది సంస్కారంగా వాళ్ళు భావించారనుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో కూడా ఏ దివాళీ సెలబ్రేషన్స్ వచ్చినా, సంక్రాంతి సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్, ఏ అకేషన్ వచ్చినా కూడా, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి అటు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ ఆ అకేషన్ కి హాజరవటం, సెలబ్రేట్ చేసుకోవటం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతోంది. ఆ అకేషన్ కి హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరం అందరూ హాజరవుతారు. చిరంజీవి, అల్లు అరవింద్ అందరూ హాజరవుతారు. సో అకేషన్లుగా ఫంక్షన్స్ లో, ఫెస్టివల్స్ లో కలుస్తున్నారు తప్పితే సినిమా ప్రమోషన్స్ లో, సినిమా రంగానికి సంబంధించి ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరి దారి వారిదే అన్నట్లుగా అయితే వాళ్ళు ఉంటున్నారు. నిన్న ఈ కష్టకాలం వచ్చినప్పుడు మేమందరం ఒకటే, ఒకరికొకరం అండగా ఉన్నాము అనేది వాళ్ళిద్దరు కూడా ఇంటికి రావటం చాటి చెప్పారని చెప్పాలి. రైట్. అంటే ఇకపైన ఇప్పుడేదో ఇలా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి థ్యాంక్స్ సేయింగ్ ఇన్సిడెంట్ గానో లేకపోతే కట్టసీ కొద్దో వెళ్ళి మీట్ అయ్యారు అనేది కాకుండా నిజంగానే ఆ పాత రోజుల్లో ఉన్న ఆప్యాయతలు, అనురాగాలు లాగా ఇప్పుడు ఆ విధంగా కలిసి ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా రోహిత్, ఫ్యూచర్ ని మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఆ మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ తేజ్ ఒక అగ్ర హీరోగా ఉన్నాడు, ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఒక అగ్ర హీరోగా ఉన్నాడు. సహజంగా ఈ సినిమా రంగంలో సక్సెస్ అనేది కొలమానికం. ఇక్కడ ఎవరికి సక్సెస్ ఉంటుందో వాళ్ళకే ఇండస్ట్రీలో అగ్రతాంబూలం ఉంటుంది. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఒకరికి ఒక సినిమా ద్వారా సక్సెస్ అవ్వచ్చు, ఒకరికి కంటిన్యూగా 2-3 సినిమాలు సక్సెస్ రావచ్చు. జనరల్ గా సక్సెస్ చాలా మూడ్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా చూసి కొంత అసూయ పట్టము, ఈర్ష్య పట్టము అనేది కామన్. బహుశా 2 కుటుంబాల మధ్య కూడా అలాంటి చిన్న ఈగో ప్రాబ్లం అనేది ఉందనేది ఇండస్ట్రీలో చర్చించుకుంటూ ఉంటారు. మేబీ అలాంటి ఈగో ప్రాబ్లమే. పైగా 2 ఫ్యామిలీల మధ్య అంటే మళ్ళీ అల్లు అరవింద్, చిరంజీవి వీళ్ళంతా కూడా కలిసే ఉంటారు, అందరూ కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. కేవలం బన్నీ విషయం దగ్గర మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎస్, అందుకే చెప్పాను. ఆ ఫ్యామిలీలో రామ్ చరణ్, ఈ ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఇద్దరు కూడా దాదాపుగా సినిమా ఒకే కులమానికం, ఒక స్టేజ్ లోనే ఉన్న హీరోలు. వాళ్ళు ఎదుగుతున్నారు. అలాగే వాళ్ళు సక్సెస్లు కొట్టే క్రమంలో కావచ్చు, హిట్లు కొట్టే క్రమంలో కావచ్చు, అగ్రతాంబూలం ఎవరు తీసుకుంటారు అన్న దగ్గరే మేబీ చిన్న ఈగో ప్రాబ్లం ఉంటది. అదే కొంత 2 కుటుంబాల మధ్య, ఆ ఇద్దరు హీరోల మధ్య కొంత గ్యాప్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. రైట్ రవిచంద్ర, అల్లు అర్జున్ చిరంజీవి నివాసానికి వెళ్ళారు. చిరంజీవి నివాసానికి వెళ్ళి మావయ్యను, అత్తయ్యను గంట పాటు కలిసి కూర్చొని మాట్లాడారు ఆయన. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత సినిమా సాధించిన విజయం గురించి కూడా యూనిట్ మాత్రమే వెళ్ళింది చిరంజీవి ఇంటికి, బన్నీ వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కేసులు, బన్నీ అరెస్ట్, వీటి నేపథ్యంలో చిరంజీవి వెంటనే బన్నీ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన బన్నీ నివాసానికి వెళ్ళారు. మేనత్ సురేఖ ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు. ఆ తర్వాత నాగబాబు కూడా వెళ్ళారు. బన్నీ రిలీజ్ అయిన తర్వాత, నేను ఉదయం రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్లంతా కూడా బన్నీ నివాసానికి వెళ్ళి ధైర్యం చెప్పారు, సంఘీభావం ప్రకటించారు.
ఈరోజు అల్లు అర్జున్ చాలా కాలం తర్వాత చిరంజీవి నివాసానికి వచ్చారు. మావయ్యను అత్తయ్యను కలిసి కూర్చొని సుమారు గంట పాటు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరో మావయ్య నాగబాబు నివాసానికి కూడా వెళ్ళారు. నాగబాబుతో కూడా సుమారు అరగంట పాటు కూర్చొని మాట్లాడుకున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నాగబాబుతో పుష్ప మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా హాయిగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాగబాబు కూడా అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు వేసేవారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మర్చిపోయి రెండు కుటుంబాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఇటు మెగా ఫ్యాన్స్ని అల్లు ఫ్యాన్స్ని కూడా ఆనందానికి గురి చేస్తోంది. ఇప్పుడు అంతా ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో మావయ్య పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు అనే చర్చ జరుగుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ కూడా త్వరలో